అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవస్తునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారికి శని 12వ స్థానంలోకి వస్తున్నాడు. గురువు 3వ స్థానము మిథున రాశిలోకి వస్తున్నాడు. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ సంవత్సరం చాలా కష్టపడి చదవాల్సి వస్తుంది. ఎందుకంటే శని 12వ స్థానము కొద్దిగా బద్ధకం కలిగిస్తుంటాడు విద్యార్థులకి. జాగ్రత్తగా చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీటెక్ ప్రవేశానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు తగిన విధంగా ఏ కోర్స్ అయితే బాగుంటుంది అని చూస్ చేసుకోవడానికి ఒక సలహా కానీ సంప్రదింపులు కానీ అవసరం ఉంటుంది. కష్టపడి చదవాల్సిన సంవత్సరం ఇది. నెక్స్ట్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ కోసం ప్రయత్నించేవారు, వాళ్ళకి ఏ రకమైన జాబ్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని స్వీకరించాలి. అంటే ఇంత శాలరీ, ఎక్కువ శాలరీ రావాలి, ఈ ఇట్లాంటి పెద్ద కంపెనీసే రావాలని చూడడం కంటే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాల్సి వస్తుంది. జాబ్ హోల్డర్స్కి ఇది ఒక ఉన్న అవకాశం 75% బాగుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఉద్యోగపరంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ వారికి చాలా బాగుంది. అగ్రికల్చర్ వారికి 2 పంటలు బాగుంటాయి. వ్యవసాయదారులకి మంచి అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. నెక్స్ట్ రాజకీయాల వారికి ద్వితీయార్థం బాగుంది. ఈ 6 నెలలు అంతగా యోగించదు రాజకీయ నాయకులకి. ఎందుకంటే రాహు 11వ స్థానంలోకి వస్తున్నాడు. అప్పుడు పదవి యోగాలు మంచిగా వచ్చే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. వివాహం కావాల్సిన వారు ఈ సంవత్సరం అంతగా బాగాలేదు. ద్వితీయార్థంలో ప్రయత్నం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి బాగుంటుంది. వివాహానికి అంత అనుకూలమైన సమయం అయితే కాదు. విదేశీయానం చేసేవారు ద్వితీయార్థంలో జూన్ తర్వాత ప్రయత్నం చేసుకుంటే వాళ్ళకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా అంత యోగదాయకంగా ఏమీ లేదు. బట్ ద్వితీయార్థంలో బాగుంటుంది. రాహు 11వ స్థానంలోకి వచ్చాక వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో సంపాదన కూడా బాగానే ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గృహాలు, ఓపెన్ ప్లాట్స్ ఇలా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వాళ్ళ గృహయోగం కూడా అనుకూలిస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళు గురువు 3వ స్థానంలో ఉన్నాడు, మిథున రాశి. సో ఇంతవరకు ఎవరైనా పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు పార్ట్నర్షిప్లో కొంచెం వ్యవహారాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సో చూసి జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు చేయకుండా ఉండడం బాగుంటుంది. స్వతహాగానే బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తగా బిజినెస్ మాత్రం ప్రారంభించడానికి పార్ట్నర్షిప్ అంతగా యోగించదు. సో ఓవరాల్గా మేషరాశి వారికి 75% బాగుంది, అనుకూలమైన కాలమే. సో ఇంకా ఈ మేషరాశి వాళ్ళకి చెప్పొచ్చేది ఏంటంటే డివోషనల్గా ఉన్న వాళ్ళకి బాగుంది. డివోషనల్గా మంచి అచీవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మేషరాశి వారికి చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.